జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఆధార సంవత్సరము వర్తమాన సంవత్సరపు ధరల్లో అంచనా వేస్తారండి. అయితే ఆధార సంవత్సరాన్ని ప్రతి 10 నుంచి 12 సంవత్సరాలకు ఒకసారి మార్చుతారు. ఈ మార్చటాన్ని ఏమంటామంటే శ్రేణుల సవరణ అని అంటాం. ఈ శ్రేణుల సవరణలో భాగంగా మొదట 1954లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పారు కదా. ఆ రోజు 1948-49ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారండి. దానినే సాంప్రదాయ శ్రేణులు అంటారని చెప్పేసి నిన్నటి క్లాసులో మనము చర్చించుకున్నాం. ఈ సాంప్రదాయ శ్రేణుల ప్రకారము జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి చూడండి ఇక్కడ పాటించిన పద్ధతిని సాంప్రదాయ శ్రేణులు అంటారు. సాంప్రదాయ శ్రేణులు అంటే ఏమిటంటే జాతీయ ఆదాయంలో చూడండి, జాతీయ ఆదాయ అంచనాల అవగాహనలో శ్రేణులలో చేసిన మార్పులను ప్రభావాలను తెలుసుకొనడానికి జాతీయ పాటించే పద్ధతిని సాంప్రదాయ శ్రేణులు అని అంటాం. ఓకేనా? రైట్. సాంప్రదాయ శ్రేణుల ప్రకారం మొట్టమొదటగా 1948-49ని ఆధార సంవత్సరంగా తీసుకొని 1964-65 వరకు జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సరపు మార్కెట్ ధరల్లోనూ వర్తమాన సంవత్సరపు మార్కెట్ ధరల్లోనూ అంచనా వేసినారండి. ఓకే. సాంప్రదాయ శ్రేణుల ప్రకారం 1948-49ని ఆధార సంవత్సరంగా ఎంపిక చేసుకొని 1964-65 వరకు జాతీయ ఆదాయమును కానీ తలసరి ఆదాయమును పొదుపుల స్థాయిని పెట్టుబడిని అంచనా వేసినారు. సాంప్రదాయ శ్రేణుల ప్రకారం నిన్నటి క్లాసులో మీకు మైండ్ మ్యాప్ కూడా ఇచ్చాను. ఆర్థిక వ్యవస్థను 8 పరిశ్రమలుగా విభజించినారు. 8 పరిశ్రమలను 13 ఆర్థిక కార్యకలాపాలుగా విభజించినారు. 13 ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని వర్గీకరించినారు. సాంప్రదాయ శ్రేణుల ప్రకారం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉత్పత్తి మదింపు పద్ధతిని, ఆదాయ మదింపు పద్ధతిని, వ్యయ మదింపు పద్ధతిని పాటించినారు. ఈ శ్రేణుల ప్రకారం కారకాల ఆదాయమును జాతీయ ఆదాయముగా పరిగణించినారు. ఈ శ్రేణుల ప్రకారం 5 భావనలను భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని బట్టి 5 భావనలను అంచనా వేయించినది.